వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ హోమియోపేషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలా మందికి వీర్య కణాల సంఖ్య తగ్గడం వల్ల, మొటిలిటీ లేకపోవడం వల్ల పిల్లలు పుట్టడం చాలా కష్టమైపోయిందండి. అలాంటి వాళ్ళకి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను, ఇంట్లో చక్కగా ఇది ప్రిపేర్ చేసుకొని తాగితే వీర్య కణాల సంఖ్య బాగా పెరుగుతుందని చెప్పేసి అంటున్నారు సార్. అది ఎలానో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, వీర్య కణాలు సార్ అంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఫస్ట్ మేల్ ఇన్ఫెర్టిలిటీ. సో మేల్లో ఇన్ఫెర్టిలిటీ ఉంటే పిల్లలు పుట్టడం చాలా కష్టం. సో మొటిలిటీ కూడా దీనికి చాలా వరకు ఇంపార్టెంట్ అంటుంటారు. సో అలా మొటిలిటీ ఉంటూ వీర్య కణాల సంఖ్య ఎక్కువగా అవ్వడానికి సో ఈరోజు మన ప్రేక్షకులకు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు, అట్ ద సేమ్ టైం అసలు ఈ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటో మన ప్రేక్షకుల కోసం చెప్పండి. ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు మనం ఫస్ట్ టైమే క్లియర్ చెప్తాం వాళ్ళకు. ఓకే సార్. మనం మందులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొందరికి 5 years నుంచి 6 years నుంచి కష్టపడే వాళ్ళు ఉంటారు, ఇంకా పిల్లలు పుట్టలేదు ఇంకా పిల్లలు పుట్టలేదు అనేసి. కానీ ఇప్పుడు వచ్చినప్పుడే మనం చెప్తాం, ఇప్పుడు 6 ఏండ్లు మీరు ప్రయత్నాలు చేసిండ్రు పుట్టలేదు, కొందరైతే IVF చేసుకుని IVF ఫెయిల్ అయినాక కూడా వస్తారు, నిన్ననే వచ్చిండ్రు, ఒక 4-5 వచ్చిర్రు అట్లా. అయితే ఏందంటే ఏదైతే పిల్లలు పుట్టడం ఉంటది అది డాక్టర్ చేతిలో కూడా ఉండదు చెప్తా నేను. ఓకే సార్. అది దేవుడు ఇచ్చిన మన గిఫ్ట్ అది. ఓకే. సో మనం మన ప్రయత్నం చేస్తాం. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక కొందరికి ఫస్ట్ 2 months లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది, కొందరికి 6 months అవుతుంది, కొందరికి 1 year అవుతుంది. కానీ ఇప్పుడు చాలా మందికి పిల్లలు పుట్టుడు చాలా కష్టం అయిపోయింది. మీరు చెప్పినట్టు చాలా మేల్స్ కి వీర్య కణాలు తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గుతున్నాయి? ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఇంతకు ముందు ఎట్లా ఉండే ఒక 25-30 years బ్యాక్ ఎవరైనా నైనా వాళ్ళ పిల్లల ముంగట కూర్చొని తాగుతుండేనా చెప్పండి? లేదు సార్. లేదు. ఊర్లలో అయితే ఇప్పటికీ తాగరు. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏ బాటలు తాగుతున్నా, ఎంత తాగుతున్నా, ఎంత ఖర్చు పెట్టి తాగుతున్నా, ఎంత మందికి తాగిపిస్తున్నా, అవునా కదా? ఇప్పుడు దావత్ అంటే ఏంది? ఒక ఫంక్షన్, ఒక ఫంక్షన్, అవునా కాదా? దావత్ అంటేనే మందు పార్టీ అనేసి ఫిక్స్ అయిపోతుండ్రు, అవునా కాదా? నేను ఒకరికి చెప్పినా మొన్న, అరే నేను దావత్ ఉంది మా ఇంట్లో పోతున్నా. ఇంకేంది మీకు ఇంట్లో పార్టీ అంటే దావత్ ఉంది అంత ఎందుకు? ఇప్పుడు మీరే ఆలోచించి చెప్పండి, ఒకవేళ దావత్ అంటే నిజంగా మందు పార్టీ ఉండుంటే ఎవరైనా బాస్మతి రైస్ పేరు దావత్ పెడతాడా? బెటర్ సార్. కరెక్ట్, అవునా కాదా? వాడు దావత్ అని పెట్టింది. దావత్ అంటేనే ఫంక్షన్. ఇప్పుడు మన ఫ్యామిలీ గ్యాదరింగ్ అంటే దావత్ అంటే అందరూ కూర్చొని మాట్లాడడం, భోజనం మంచిగా తిని ఎంజాయ్ చేయడం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఫ్యాషన్ లాగా అయిపోయింది. దాంట్లో ఏంది, ఇప్పుడు అందరు కూర్చొని తాగడం, రోజు తాగడం. కొందరికైతే నేను డైలీ తాగుతా. అరే తాగితే తాగు, కానీ నీ శరీరానికి ఏమైతుంది అది కూడా ఆలోచించు, అవునా కదా? ఇప్పుడు మనం తాగొద్దండి అని చెప్తే ఏం చెప్తారు? ఏముంది సార్, లివర్ ఖరాబ్ అవుతుంది కదా. అరే వీర్య కణాలు కూడా తగ్గుతాయి అనేసి ఆలోచించారు వాళ్ళు. వీర్య కణాలు తగ్గుతాయి ఏంది? అరే ఇంకా నేను 23 years, నేను 32-33కి పెళ్లి చేసుకుంటా, అప్పటికి మొత్తం అజుస్పర్మే అయిపోతుంది. ఇంత తాగి 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 సాధించేది ఏం లేదు, వచ్చే లాభం ఏం లేదు, నష్టమే. మళ్ళా దానిపైన పెళ్లిళ్ళు లేట్, 32, 33, 35కి పెండ్లీలు, 37, 38కి ఫస్ట్ పిల్లోడు, వాడు పెద్దగా అయ్యేసరికి 20 ఏండ్లు వచ్చేసరికి 58 years వచ్చేస్తాయి, అవునా కదా? 58కి మన్మళ్ళు మన్మరాలు ఒళ్ళో పెట్టుకొని ఆడుకునే ఏజ్ అది. ఇంకా 2 ఏండ్ల రిటైర్మెంట్, ఇంతకుముందు 58 రిటైర్మెంట్, అవునా కదా? అయితే మీరు ఇంత డిలే చేస్తున్నారంటే స్పర్మ్ క్వాలిటీ విత్ ఏజ్ తగ్గుతుంది. మీరు ఇట్లా దావత్లు, ఎంజాయ్మెంట్, అది ఇది ఆల్కహాల్ ఇంత దావుతే ఏమైతుంది? తగ్గిపోతుంది స్పర్మ్ కౌంట్. పిల్లలు పుట్టడం ఇంకా కష్టం అయిపోతుంది, అవునా కాదా? నేను చెప్పేది మీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా? అయితే మీరు దావత్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ లివింగ్ పెంచుకోండి. ఇప్పుడు జనాలు కల్చరే తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా ఇంటికి పోండి, మీరు చుట్టాలి, ఎందుకు వచ్చిండ్రా బయడు, ఏమైనా పని ఉందా అనేసి అనిపిస్తుంది. ఇంతకుముందు సండే వస్తే మామ ఇంటికి, అత్త ఇంటికి, పిన్ని ఇంటికి, అందరి ఇంట్లోకి పోతుండే, సోషల్ గ్యాదరింగ్లు ఉంటుండే. అంటే దావత్ ఉంటుండే. దావత్ అంటే ఏంది? కలిసి తినడం, మాట్లాడుకోవడం, అంతే, ఫ్యామిలీ గ్యాదరింగ్. ఇప్పుడు ఫ్యామిలీ గ్యాదరింగ్లలో కూడా ఆల్కహాల్ గుసాయిస్తున్నారు మొత్తం, అవునా కదా? వెస్టర్న్ కల్చర్, వెస్టర్న్ మీడియా ఏమైతుంది మీరు చెప్పండి.
సొసైటీ ఏ డైరెక్షన్లో పోతుందో ఆలోచించండి, సొసైటీది వదిలేసేయండి. ఇప్పుడు అదే వల్ల వీళ్ళకు ఇట్లా స్పర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది. ఇది ఆలోచిస్తలేరు జనాలు. ఓకే సార్, ఇప్పుడు మనం ఈ స్పర్మ్ కౌంట్ని పెంచుకొని అట్ ద సేమ్ టైం మోటిలిటీని కొంచెం పెంచుకోవాలంటే ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? చూడండి, నేను చెప్తాను ఇప్పుడు, ఇది చేయండి అది చేయండి. నేను తాగుతా, రోజు బిర్యానీ తింటా, వారానికి 4 సార్లు పిజ్జాలు తింటా, బర్గర్లు తింటా, ఇది తాగితే నాకు స్పర్మ్ కౌంట్ పెరగాలనేసి రూల్ లేదు. ఓకే, పెరగదు కూడా. నేనే చెప్తున్నా, మన లైఫ్ స్టైల్ చక్కగా చేసుకుంటా మనం ఇవి హోమ్ రెమెడీలు ఏమైనా చేసుకుంటే ఏదో ఇట్లా ఫరక్ ఉంటుంది. ఓకే సార్, 80% మీ చేతిలోనే ఉంటుంది మీ వీర్య కణాల కౌంట్. ఓకే, అవునా కాదా? ఎస్ సార్. 20% మీకు హెల్పింగ్ ఉంటుంది హోమ్ రెమెడీ తోటి. ఓకే, ఏం చేయండి అంటే ఆగ్నస్ క్యాస్టస్, ఓకే, ఆగ్నస్ క్యాస్టస్ హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ చూడండి, మీరు 3 నెలలు మీరే ట్రై చేయాలి ఏం ట్రీట్మెంట్ తీసుకోకుండా. ఓకే, 3 నెలల్లో మీకు పిల్లలు ప్రయత్నం చేసిండ్రు కానీ పుట్టలేదు అంటే మీరేం చేయాలంటే ఆగ్నస్ క్యాస్టస్ 5 గోళీలు, ఓకే, 0/9 పొటెన్సీ, ఓకే, పొద్దుగాల ఒకసారి, పొద్దుమీకి ఒకసారి, నైట్ ఒకసారి, ఓకే, మీరు 5 గోళీలు వేసుకుంటే మీకు రిలీఫ్ వస్తుంది. ఓకే, బై ఛాన్స్ దాంతో కుదిరితే ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది. ఓకే సార్. ఒకవేళ రాకపోతే మీరు మన దగ్గర రావచ్చు. ఓకే, మీ ప్రకృతిని ప్రకారం మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది మీరు హోమియోపతి వాడండి. మళ్ళీ మీరు ఏం చేయండి అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్. ఓకే, చింతపండు మీరు వినే ఉంటారు, డైలీ తింటాడు ప్రతి తెలుగు వాడు. చింతపండు ఏదో రూపంలో తింటాడు రోజు, కరెక్ట్, వానికి తెలియకుండా. ఎస్, పులుసు అన్న తింటాడు, లేదంటే రసంలో అయినా తింటాడు, సాంబార్లో అన్న తింటాడు. సరే, రసం తినలేదు, సాంబార్ తినలేదు, ఏం మన ఇంట్లో పొడులు ఉంటాయి కదా, దాంట్లో కూడా జర ఏదో రూపంలో చింతపండు కంపల్సరీ పోతుంది. ఓకే సార్. చింతపండు మంచి యాంటీ ఆక్సిడెంట్. అందరు ఏమంటారు, అరే చింతపండు పులుపు తింటే గ్యాస్ వస్తుంది, పులుపు తింటే మోకాలు నొప్పులు వస్తాయి, పులుపు తింటే షుగర్, ఇట్లా రాంగ్ నోషన్స్ ఉన్నాయి. ఓకే, చింతపండు పులుసు షుగర్ ని కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే సార్. అట్లనే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఓకే, ఆటోమేటికలీ మీరు ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని, టైంకి తిని, టైంకి పడుకొని, ఎవరి గురించి పట్టించుకోకుండా ఇది చింతపండు పులుసు రోజు మధ్యాహ్నం 1 గ్లాసు, నైట్ 1 గ్లాస్ డైలీ తాగండి. పొద్దున గ్లాసు, నైట్ 1 గ్లాస్, మధ్యాహ్నం 1 గ్లాస్ ఓకే, చింతపండు పులుసు తాగండి. ఓకే, ఉప్పు జర తక్కువ వేసుకోండి, ఎట్లయినా సారే ఉంటుంది టేస్ట్. సో ఇది మనకు హెల్ప్ చేస్తుంది. సూపర్ సార్. అసలు ఈరోజు మన ప్రేక్షకులకు మంచి హోమియోపతి మెడిసిన్ గురించి, అట్ ద సేమ్ టైం మంచి రెమెడీ గురించి, చింతపండు ప్రయోజనాలు అని చెప్పాలి ఇవి, దానివల్ల వీర్యకణాలు పెరుగుతాయంటే కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా ట్రై చేస్తారు. దాంతో పాటు వాళ్ళు ఫిజికల్ లైఫ్ స్టైల్, హెల్త్ అవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే సార్. ఓన్లీ చింతపండు పులుసు తాగి ఎవ్వరికి పిల్లలు పుట్టినోళ్ళు లేరు. ఓకే సార్, అవునా కాదా? ఎస్, అన్ని పాటించాలి, దాంట్లో ఇది ఒకటి. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి వివరించారు. అట్ ద సేమ్ టైం అంటే మన వీడియో చూసి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇస్తున్నారు. కంపల్సరీ ఇది కూడా మన ప్రేక్షకులు యూజ్ చేసుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.